చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని అధికారులు తెలిపారు. రిలీఫ్, రెస్పీ ప్రెస్, టీఆర్ సిరప్లను వాడొద్దని తమకు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినట్లుగా ఆదిలాబాద్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఆడే శ్రీలత తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దగ్గుమందు తాగడంలో ఇటీవల పలు ప్రాంతాల్లో చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో వైద్యులు 2 ఏళ్లలోపు పిల్లలకు దగ్గుమందు రాయొద్దని సూచించారు. మెడికల్ షాప్ వారు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో 2 దగ్గు మందులని ప్రభుత్వం నిషేధించింది. అవేంటంటే రెస్పీ ఫ్రెష్, రిలైఫ్. ఎందుకంటే దాంట్లో డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం మధ్యప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ వాళ్ళు గుర్తించారు. అది దానివల్లనే మొన్న రాజస్థాన్లో 14 మెంబర్స్ పిల్లలు చనిపోయారు. కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. ఇందు మూలంగా నేను ఆదిలాబాద్ కెమిస్ట్రీ సోదరులకి ఏమని చెప్పదలుచుకున్నానంటే, ఏమైనా 2 మందులు ఉంటే స్టాక్ని రిటర్న్ చేయగలరు. ఏమైనా ఉంటే వాటికి మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎవరికి అమ్మకూడదు. అలా ఏమైనా ఉంటే. నిర్మల్ నియోజకవర్గంలో ఓటు చోరీపై